దేవుని పిల్లలారా, నాకు తెలిసిన అన్ని జనులు నన్ను ఒక మాట అడిగారు. మీరు సినిమాలు, సీరియల్లు చూడరా అన్నారు. మేము చూడము. మేము క్రైస్తవులం కదా! మేము అలాంటి దాంట్లకి దూరంగా ఉంటామన్నాను. ఏ క్రైస్తవులైతే సినిమాలు, సీరియల్స్ చూడకూడదా అని వాళ్ళు అడిగారు. అడిగినప్పుడు నేను ఒక మాట అన్నాను. సినిమాల్లో ఏముందయ్యా మంచి? ఏమి లేదు కదా! సినిమాలో ఒక హీరో ఎకిలి పనులు చేస్తా, నలుగురిని కొడతా, లేకపోతే హీరోయిన్ అమ్మట పడుతూ ప్రేమించు ప్రేమించు అంటూ తిరుగుతూ ఉంటాడు. ఆ తర్వాత బిల్డింగుల మీద దూకుతాడు, అవన్నీ చేస్తాడు. అదే ఇక్కడ ఉన్నప్పుడు ఒక దుర్మార్గుడు బయట కూడా అలాంటి పనులు చేశాడు అనుకో, వాడిని దుర్మార్గుడనే అంటారు కదా. అదే సినిమాలో చేస్తే హీరోయిజం, బయట చేస్తేనేమో దుర్మార్గం అంటున్నారు కదా. మరి అది దుర్మార్గమే కదా. ఇప్పుడు సినిమాలో హీరో యాక్షన్ చేస్తున్నాడు, ఇదే రియల్గా బయట ఎవడన్నా చేశాడు అనుకో, అది ఏమంటారు మీరు? అమ్మో వీడేంది ఇలాంటి పనులు చేస్తున్నారని మీడియా వాళ్ళు కూడా ఆకాశం అంత ఎత్తు చూపించి ఈ దుర్మార్గుడు అమ్మాయిని ఏడిపిస్తున్నాడు అంటారు. అలాగే సీరియల్లో వచ్చేసి ఏం మంచి ఉంది? వాళ్ళ రంగులు హంగులు హార్బాటాలు. ఇంకోటి ఏంటంటే పొరుగువాడు భార్యని వీడాశిస్తే పొరుగువారి భర్తని ఏం ఆశించిద్ది. ఇటువంటి సీరియల్లో కూడా చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా మంచివి కాదు. అదే బైబిల్లో అయితే యేసుక్రీస్తు గారు ఏమన్నారంటే, నీ భర్తకు తప్ప నీ దేహంపై పరపురుషుడికి అధికారం లేదని భార్యకి చెప్పాడు. నీ భార్యకి తప్ప పరస్త్రీకి నీ దేహంపై అధికారం లేదని భర్తకు చెప్పాడు. ఇలా దాంపత్య జీవితం గురించి కానీ, ఏమైనా మంచి కానీ చెడు కానీ ఎలా బ్రతకాలో కూడా ఈ బైబిల్లో రాసి ఉంది. క్రైస్తవుడికి ఇంతకు మించిన జ్ఞానము ఈ లోకంలో ఎక్కడా లేదు. అప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారు నాతో, మరి మా దగ్గర చర్చికి వెళ్ళే క్రైస్తవులు చాలామంది ఉన్నారు, వాళ్ళు మాతో పాటే అన్ని పనులు చేస్తున్నారు, సినిమాకి వస్తారు, సీరియల్ చూస్తారు, ఆట పాటలాడతారు, ఎన్నో పనుల్లో మాతో పాటు వాళ్ళు పాల్గొంటారన్నారు. అయితే వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదన్నాను. నేను అబద్ధ క్రైస్తవులు అని చెప్పాను. మీ నిమిత్తమే కదా అన్ని జనుల మధ్య నా నామం దూషింపబడుతుందని యేసుక్రీస్తు వారు అన్నారు. మీరు నిజంగా క్రైస్తవులైతే ఇటువంటి వాటికి దూరంగా ఉంటేనే కదా, అటువంటి వాటిల్లో పాపంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా బ్రతకాలి క్రైస్తవుల్లాగా అనుకుంటారు కదా. మీరే ఇలాంటి తప్పులు చేస్తుంటే అన్ని జనాలు ఎలా తెలుసుకుంటారు? మీ వలనే కదా ఇప్పుడు యేసుక్రీస్తు నామము అన్ని జనాల మధ్యన దూషింపబడుతుంది. దేవుని పిల్లలారా, ఒకటి గ్రహించండి, లోకములో పాపము ఉంది, మంచి ఉంది. క్రైస్తవుడు పాపాన్ని విడిచిపెట్టి పాత జీవితాన్ని పాతిపెట్టి నిత్యం జీవించడానికి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడని మీరు గ్రహిస్తే సినిమాలు చూడకూడదు, సీరియల్ చూడకూడదు. ఇప్పుడు మందు పాపం అని తెలిసింది. మందు వలన కిడ్నీలు పోతున్నాయి, గుండె చెడిపోతుంది, లివర్ పాడైపోతుంది. కానీ ప్రభుత్వం ఎవరైనా సరే ఆ మందుని తీసివేశారా? లేకపోతే మీడియా వాళ్ళు ఎప్పుడైనా ఈ మందుని తీసివేస్తే ప్రపంచం బాగుంటుందని చెప్పారా? లేదు. సినిమాల వలన దొంగతనాలు, వ్యభిచారాలు, అక్రమ సంబంధాలు నేర్చుకుంటున్నారు, ఈ సినిమాలు తీసేయాలని చెప్పి మీడియా వాళ్ళు ఏ రోజన్నా చెప్పారా? చెప్పరు. అలాగే సిగరెట్ వలన ఊపిరితిత్తులు పాడైపోయి ఎంతోమంది కాలేజీ కుర్రోళ్ళు కూడా హాస్పిటల్లో పడి అల్లాడుతున్నారు. అటువంటి దానిలో ఏమన్నా బ్యాన్ చేయమని మీడియా వాళ్ళు చెప్పారా? చెప్పలేదు. నీకే పవిత్రంగా ఉండాలన్నా బైబిల్లోనే ఉంది. నువ్వు